స్టేట్మెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఇది కోర్ పైథాన్ అండి. మనం చూసినవేంటి, ఇంట్రొడక్షన్ చూసాం, బేసిక్ సింటాక్సెస్, ఆపరేటర్స్ అవి చూసాం. తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్, ఇఫ్ స్టేట్మెంట్స్, తర్వాత స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ అంటే ఎస్టీఆర్ అవి ఉన్నాయి కదా, ఎస్టీఆర్ ఇది లిస్ట్, ఇది టపుల్, డిక్షనరీస్, సెట్ ఏది, సెట్ ఇంక్లూడ్ చేయలేదు ఇటు, ఫంక్షన్స్, ఇందులో ల్యాండా ఫంక్షన్స్ ఇందులోకి వస్తాయి, అది పూర్తిగా ఇచ్చడో లేదో తెలీదు. మాడ్యూల్స్, ఓకే, మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ ఇది ఇంపార్టెంట్. ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, సో ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే ఇవి అడ్వాన్స్లోకి వస్తాయి ఇవన్నీ. ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, జావాలో కన్నా చాలా డిఫరెన్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉంటుంది ఊప్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కాకుండా. సరే ఇంకోటి చూద్దాం. యూడేమీలో వేర్లా అని మనకి ఎందుకు, కానీ నేను మాట్లాడడం మళ్ళీ మాట్లాడుతున్నా, వాయిస్లో కాదు, ఇది చదువుతున్నాను. సో కోర్ పైథాన్ సిలబస్ ఇగో లెఫ్ట్ సైడ్లో ఇచ్చాడు, ఇంట్రొడక్షన్, ఆల్ దిస్ స్టఫ్, లూప్ స్టేట్మెంట్స్, ఇఫ్ స్టేట్మెంట్స్, సేమ్ ఇందాకలాగే స్ట్రింగ్ మ్యానిపులేషన్, లిస్ట్ అవే ఎగ్జాక్ట్గా. కాకపోతే మనం ఇంకొంచెం ఎక్స్ట్రా చదువుతాం ఇక్కడ. ఫంక్షన్స్లోని ల్యాండా ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్, ల్యాండా అంటాం. తర్వాత జనరేటర్స్ వస్తుంది. జనరేటర్స్ ఏంటంటే జనరల్గా, హూ ఇస్ దట్, నా స్క్రీన్ కనిపించట్లేదా అందరికీ? నా స్క్రీన్ కనిపించిన వాళ్ళు ఇంకా ఉన్నారా? చూడు, నా దాని మీద క్లిక్ చేయి, ఎవరో షేర్ చేస్తుంటారు. యోగిత చూడు, నా పేరు మీద క్లిక్ చేయి, ఇంకా కనబట్లా? యోగిత, సరే లెఫ్ట్ అయ్యరా. సో ఇక్కడ జనరేటర్స్ అంటే మనకి నెక్స్ట్ వచ్చే టాపిక్, నార్మల్గా లిస్ట్ కాంప్రహెన్సేషన్ ఉంటుంది కదా, సమ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్, సమ్ 50 అని తీసుకున్నాం. ఇదేంటి, లిస్ట్ కాంప్రహెన్సేషన్ కదా. సో లిస్ట్లోకి మొత్తం సపోజ్ ఇది 5 అయితే 0 to 4 లిస్ట్లోకి ఎల్లోకి వచ్చేస్తాయి. ఎలాగా, 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 ఇలా వచ్చేస్తాయి కదా. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఫర్ ఈచ్ వాల్యూ ఇన్ దిస్ సీక్వెన్స్, ఆఫ్ 0 to 4 గెట్ మీ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఒక్కొక్క వాల్యూ ఎక్స్లోకి తీసుకొని దాన్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ చేసి లిస్ట్లో పెట్టమని చెప్తున్నాం. సో ఇక్కడ టైప్ ఆఫ్ లిస్ట్ అని టైప్ చేస్తే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, లిస్ట్ అని వస్తుంది. ఇది టైప్ ఏంటి, లిస్ట్. కానీ సపోజ్ నేను దీన్ని టపుల్ తీసుకున్నాను అనుకో, బ్రాకెట్స్ పెట్టి, అఫ్కోర్స్ ఇది ఏమైనా అవ్వచ్చు, ఎల్ అయినా టీ అయినా. సపోజ్ నేను టపుల్ తీసుకున్నాను అనుకో, అప్పుడు టపుల్ ఏమొస్తుంది, ఇలా వస్తుంది, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, రైట్. అండ్ టైప్ ఏమనుకున్నాం, టపుల్ అనుకున్నాం, కానీ ఇది టైప్ టపుల్ కాదు, జనరేటర్ అని వస్తుంది. నో, టపుల్ కాదు, జనరేటర్. ఓకే, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. సో లాంబ్డా ఫంక్షన్స్, జనరేటర్స్ అండ్ డెకరేటర్స్ చాలా ఇంపార్టెంట్ ఊప్స్ కాన్సెప్ట్స్లోని, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇవి చెప్తున్నారో లేదో చూసుకోండి, సిలబస్ అవన్నీ అక్కడ ఒకవేళ చెప్తే కవర్ చేసుకోండి. మ్యాక్సిమం 3 చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్లో. సో ఈరోజు మనం లాంబ్డా ఫంక్షన్స్ చూస్తాం. సో టాపిక్ ఏంటంటే, యాక్చువల్లీ జావాలో కూడా ఉన్నాయి ఇవి లాంబ్డా ఫంక్షన్స్, కాకపోతే మీకు సిలబస్లో లేదు. వచ్చిందా అమ్మాయి యోగిత? వచ్చావా? హలో. ఓకే, అమ్మాయి లెఫ్ట్ అయినట్టుందిలే, మనం స్టార్ట్ చేద్దాం. సో లాంబ్డా ఫంక్షన్స్ అంటే లాంబ్డా కీవర్డ్. సో జాగ్రత్తమేనండి. ఫంక్షన్ ఇప్పుడు జనరల్గా మనం ఒక కొత్త విషయాలు చూసాం, నెస్టెడ్ ఫంక్షన్స్ చూసాం జావా, ఇందులో పైథాన్లో అంటే ఫంక్షన్ డిఫైనింగ్ ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్. ఈ టాపిక్ సిలో లేదు, జావాలో లేదు. ఫంక్షన్ లోపల ఫంక్షన్ కాల్ చేయొచ్చు కానీ మనం డిఫైన్ చేయలేం కదా. సో ఇది ఒక టాపిక్ మనం కొత్తగా చూస్తాం. పైథాన్లో మాత్రం ఫంక్షన్ లోపల ఫంక్షన్ డిఫైన్ చేయొచ్చు. తర్వాత ఫంక్షన్ నుండి ఒక ఫంక్షన్ రిటర్న్ చేయడం, రిటర్నింగ్ ఎ ఫంక్షన్.
ఇది కొత్త పాయింట్ మనం చూసిన ఇందులో కదా. ఫంక్షన్ నుండి ఇంకో ఫంక్షన్ రిటర్న్ చేయడం నెస్టెడ్ క్లాసెస్లో చూసాం, సారీ నెస్టెడ్ ఫంక్షన్స్లో చూసాం. నెస్టెడ్ ఫంక్షన్స్లో ఫంక్షన్ నేమ్ రిటర్న్ చేస్తా, అప్పుడు అది ఫంక్షన్ ఎలియాసింగ్లోకి వెళ్తుంది. లాస్ట్ క్లాస్ గుర్తుందా, ఫ్రైడే నేర్చుకున్నాం. సో రిటర్నింగ్ ఏ ఫంక్షన్ చూసాం. అలాగే పాసింగ్ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్, ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్, ఇది ఇంకొక కొత్త పాయింట్. పాసింగ్ ఏ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్. సో కంప్లీట్లీ ఫంక్షన్ బేసిక్స్ మీకు వచ్చి ఉండాలి, అందుకే ఫంక్షన్స్ నా సి క్లాసెస్ చూడమని చెప్పా, అండ్ ప్రీవియస్ ఈ పైథాన్లో ఫంక్షన్స్ అని రివైజ్ చేయమని చెప్పా. పాసింగ్ ఏ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్, జనరల్గా ఇన్నాళ్ళు మనం కాల్ చేసినప్పుడు మనం యాడ్ ఆఫ్ సమ్ యాడ్ ఆఫ్ 10, 20 ఇలాగా వాల్యూస్ పాస్ చేసేవాళ్ళం. ఇదేంటి, కాలింగ్ ఏ ఫంక్షన్ బై పాసింగ్ వాల్యూస్, కాల్ బై వాల్యూ అంటాం దీన్ని, కాల్ బై వాల్యూ. బట్ కాల్ బై వాల్యూలో ఇన్నాళ్ళు మనం ఐదర్ ఒక వాల్యూస్ని, అంటే అన్ని పైథాన్లో అన్ని ఆబ్జెక్ట్లే, బట్ నార్మల్గా అయితే నార్మల్గా ఒక వాల్యూస్ని, లేదా జావాలో అనుకోండి ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ని పంపించవచ్చు, లేదా అరే పంపించవచ్చు, ఒక వేరియబుల్ వాల్యూ పంపించవచ్చు, వేరియబుల్ పంపొచ్చు, లేదా ఒక కాన్స్టెంట్ పంపొచ్చు, అంటే డైరెక్ట్గా వాల్యూస్ కాన్స్టెంట్ పంపొచ్చు, లేదా ఒక ఆబ్జెక్ట్ కూడా పంపొచ్చు. ఇలా డిఫరెంట్ ఉండే జావాలో. బట్ ఇక్కడ ప్రతిదీ ఆబ్జెక్టే కదా. 10, 20 అని అంటే అఫ్కోర్స్ ఇవి నార్మల్ వాల్యూస్లోనే అది ఆబ్జెక్టే. అయితే ఇక్కడ ఒక ఫంక్షన్నే పాస్ చేయొచ్చు నేను, ఇది ఒక కొత్త పాయింట్. వీ కెన్ పాస్ ఎ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్. సో ఈ రెండు చూసాం, నెస్టెడ్ ఫంక్షన్ అండ్ రిటర్నింగ్ వాల్యూ ఫ్రమ్ ఏ ఫంక్షన్, రిటర్నింగ్ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్, రిటర్నింగ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ అనదర్ ఫంక్షన్. ఇప్పుడు పాసింగ్ ఫంక్షన్ టు అనదర్ ఫంక్షన్ చూస్తాం, కాబట్టి అది ఈ మెయిన్ కాన్సెప్ట్ లాంబ్డా ఫంక్షన్ది. సో బిగినింగ్ నుండి చూద్దాం ఇప్పుడు అసలు లాంబ్డా ఫంక్షన్స్ అంటే ఏంటి అని. ఇప్పుడు మనకి అనానిమస్ ఫంక్షన్స్ అని అంటుంటారు జనరల్గా, మీరు ఎక్కడైనా క్లాసెస్లో చూసినా బుక్స్లో చూసినా అనానిమస్. ఇప్పుడు మన సిలబస్లో కూడా చూసాం కదా, అనానిమస్ ఫంక్షన్స్ అని ఉంది అక్కడ. బట్ నేను అబ్జర్వ్ చేసిన అంటే దీనికి అనానిమస్ ఫంక్షన్ కన్నా దీనికి ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పంపడంలో ఎక్కువ యూజ్ ఉంది దీనికి. అసలు అనానిమస్ అంటే ఏంటి, అనానిమస్ అంటే నేమ్లెస్ ఫంక్షన్. ఓకే, నేమ్ లేదు, సమ్ అనానిమస్. ఓకే, అనానిమస్ కాల్ వచ్చింది అంటుంటారు కదా, జులై సినిమా ఫస్ట్ సీన్లో ఉంటుంది, సమ్ అనానిమస్ కాల్ సార్ అని అలాగా. సో ఇక్కడ సపోజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, దేర్ ఇస్ ద క్లాస్ టెస్ట్. ఒక నిమిషం జావాకి వెళ్దాం, జావా టర్మినాలజీకి వెళ్దాం. జావాలో దేర్ ఈస్ ఎ క్లాస్ టెస్ట్. ఓకే, అండ్ ఐ హ్యావ్ సమ్ థింగ్స్, సమ్ మెంబర్స్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ క్లాస్లోని నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను ఈ క్లాస్కి. సపోజ్ మెయిన్ మెథడే ఉందనుకుందాం, ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ ఉన్నది. ఈ మెయిన్ మెథడ్ లోపల మనం జనరల్గా ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్రోగ్రామ్ ఇక్కడే మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అలవాటు. సో నేను ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఈ క్లాస్కి టెస్ట్ టీ ఈక్వల్స్ టు న్యూ టెస్ట్ అంటాను, రైట్. సో టెస్ట్ టీ ఈక్వల్స్ టు న్యూ టెస్ట్ అంటే అది మీకు తెలుసు యాక్చువల్లీ. లెట్ మీ సెట్ ఇట్ ఫస్ట్. యా, యాక్చువల్లీ ఈ పార్ట్ ఇది ఆబ్జెక్ట్, మీకు తెలుసు కదా, ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఆబ్జెక్ట్, ఇది న్యూ టెస్ట్. సో ఎప్పుడైతే నేను న్యూ టెస్ట్ అని క్రియేట్ చేస్తానో దెన్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది ఆ క్లాస్కి. న్యూ టెస్ట్ అంటే ఇది ఆబ్జెక్ట్, సో అందులో ఉన్న ఇన్స్టెన్స్ మెంబర్స్ అన్ని లోడ్ అవుతాయి. నౌ ఐఎమ్ అసైనింగ్ ఇట్స్ అడ్రస్ టు సమ్ టీ. టీ ఈజ్ ద రెఫరెన్స్ వేరియబుల్. ఓకే, ఆబ్జెక్ట్ ఏంటి, లిజన్, జావాలో అందరూ అంటే నార్మల్గా ఇదే మొత్తం ఇదంతా కలిపితే ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు. కానీ యాక్చువల్గా ఏంటి, ఆబ్జెక్ట్ ఇదా అఫ్ కోర్స్ టీ వి కాల్ టీ యాజ్ ఆబ్జెక్ట్, టీఏ ఆబ్జెక్ట్ అంటుంటాం, రైట్. కానీ యాక్చువల్గా అయితే టీ ఆబ్జెక్ట్ కాదు కదా, టీ రిఫరెన్స్ వేరియబుల్. సో ఈ పార్ట్ ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి అందులో ఇన్స్టెన్స్ మెంబర్స్ లోడ్ అయ్యాయి, దాని అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్ని టీలో స్టోర్ చేస్తున్నారు. సో టీ ఈజ్ జస్ట్ రిఫరెన్స్ వేరియబుల్. ఓకే, టీ షుడ్ బి టెస్ట్ టైప్ బికాస్ దిస్ ఆబ్జెక్ట్ ఈస్ టెస్ట్ టైప్, రైట్. కానీ యాక్చువల్గా అయితే ఇది ఆబ్జెక్ట్.
అయితే ఈ ఆబ్జెక్ట్ ఉన్న పేరేంటి? టీ. టీ ఈజ్ ద ఆబ్జెక్ట్ నేమ్, మనం ఇచ్చిన నేమ్. సేమ్ ఇక్కడ నేను ఇలా కాకుండా ఇలా కూడా కాల్ చేయొచ్చు కదా. సపోజ్ టీ ఇలా చేశాక నేను ఏం చేస్తా? టీ డాట్ సమ్ ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తా, సమ్ మెంబర్స్ కాల్ చేస్తా, టీ డాట్ డిస్ప్లే. ఇది కానీ ఇలా కాకుండా ఒక్కసారి యూసేజ్ అనుకోండి. సపోజ్ మల్టిపుల్ టైమ్స్ నేను యూజ్ చేస్తా, సమ్ టీ డాట్ సమ్ ఏ, తర్వాత నెక్స్ట్ సమ్ టీ డాట్ ఇంక్ సంథింగ్ ఏదో పర్పస్, మళ్ళీ డిస్ప్లే. ఇలాగా మల్టిపుల్ టైమ్స్ నేను వాడాలంటే ఐ గివ్ ఇట్ ఎ నేమ్. అంతే కదా. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఎవరితో కలుస్తుంటామో, ఎవరితో మాట్లాడుతుంటామో, ఎక్కువ సార్లు వాడితో పని ఉందో వాడిని మనం పేరు తెలుసుకుంటాం, మీ పేరేంటి అని. ఎందుకంటే ఇక్కడ నుండి ఆయన అదే పిలవాలి. నేను ఒక క్లాస్లో ఉన్నాను, క్లాస్ నా ఫ్రెండ్ ఉన్నాడు లేదా క్లాస్మేట్స్ ఉన్నారు, చాలాసార్లు ఆడితో పని ఉంటుంది, ఆడికి నేమ్ లేకుండా పిలవలేను కదా నేను. సో అందుకే ఒక నేమ్ ఇస్తాం. కానీ జస్ట్ వన్ టైం యూసేజ్ ఉంది ఆడితోని, పెద్దగా పని లేదు, లిమిటెడ్ యూసేజ్, వన్ టైమే. అప్పుడు జస్ట్ ఆడికి మాస్టర్ కొంచెం అగ్గిపెట్టిస్తారా అని అడిగితే తప్ప, మీ పేరేంటి మాస్టరు, చెప్పండి, ఓకే మీరు ఎక్కడ ఉంటారా, అప్పుడు అగ్గిపెట్టి ఇవ్వండి, వెలిగించుకోవాలనుకుంటే ఎటకారం ఉంటుంది కదా. ఎందుకు అవసరం ఉంది? జస్ట్ ఒక్కసారి ఆడితో యూసేజ్ ఉంటే ఆడి పేరు మీకు అక్కర్లా. సేమ్ వే ఐ హ్యావ్ టు కాల్ దిస్ డిస్ప్లే ఫంక్షన్ జస్ట్ వన్ టైం. డిస్ప్లే ఫంక్షన్ ఒకసారి కాల్ చేస్తా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి పేరు పెట్టి డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేసే బదులు టీ అంటే ఏంటి? ఇదే కదా. సో డైరెక్ట్గా దీని మీద కాల్ చేసేయచ్చు కదా. వ్యాలిడా ఇన్వాలిడా? వ్యాలిడా ఇన్వాలిడ్? ఇది జావా వచ్చిన వాళ్ళు వ్యాలిడా ఇన్వాలిడా? వ్యాలిడే సార్. ఎస్, అందరు వింటున్నారు కదా, డిస్టర్బెన్స్ లేదు కదా. ఓకే ఫైన్. సో ఇది వ్యాలిడ్. ఇది ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేస్తున్నాను నేను. సో ఇదేంటి? ఆబ్జెక్ట్ క్రియేట్ అయినట్టే. ఇది అనానిమస్ అంటే నేమ్లెస్ ఆబ్జెక్ట్ అంటుంటాం. జావా టర్మినాలజీ ప్రకారం నేమ్లెస్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, నేనే దాన్ని అనానిమస్ ఆబ్జెక్ట్ అంటా. ఓకే, యాక్చువల్లీ అనానిమస్ క్లాసెస్ ఉంటాయి జావాలో. అనానిమస్ క్లాసెస్ ఉంటాయి జావా, అదే క్లాస్ లోపల క్లాసెస్, నెస్టెడ్ క్లాసెస్ అనే కాన్సెప్ట్లో 4 types ఆఫ్ క్లాస్ ఉంటాయి, అందులో అనానిమస్ క్లాస్ ఉంటుంది. అలాగే ఇక్కడ నేమ్లెస్ ఆబ్జెక్ట్ అంటాం, నేను దీన్ని అనానిమస్ ఆబ్జెక్ట్ అంటా. దేనికి? ఇది జస్ట్ వన్ టైం పర్పస్. ఒక్కసారి నెక్స్ట్ ఇంట్ అని ఒక సంథింగ్ కాల్ చేద్దాం అనుకున్నాను నేను, నెక్స్ట్ ఇంట్ అని. సో డాట్ నెక్స్ట్ ఇంట్ అని డైరెక్ట్గా కాల్ చేసేస్తా. ఇలాగా స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా ఒక్కసారే కాబట్టి నేను దానికి పేరు పెట్టక్కర్లా, ఎస్ఈ అని నేను పేరు పెట్టక్కర్లా. జస్ట్ న్యూ స్కానర్ అని కాల్ చేస్తా, న్యూ స్కానర్ అంతే. డాట్ నెక్స్ట్, దానికి మళ్ళీ ఎస్ఎన్ క్రియేట్ చేసి ఎస్సీ అని పెట్టి ఎస్సీ డాట్ నెక్స్ట్ ఏంటి ఇవన్నీ అక్కర్లా, షార్ట్ కట్స్ అంతే. సో వన్ టైం యూసేజ్కి మీరు పేరు పెట్టక్కర్లా. ఇక్కడ అదే కాన్సెప్ట్ ఫాలో అవబోతున్నాం. అనానిమస్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. anonymous function in Python అంటే నథింగ్ బట్ లాంబ్డా. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో హౌ టు క్రియేట్ anonymous function. సో లెట్ మీ గివ్ యూ ద సింటాక్స్. నోట్స్లో రాసుకోవద్దు, వినండి. ఎగ్జాక్ట్ నోట్స్ ఉన్నది, క్రిస్టల్ క్లియర్గా నోట్స్ ఉంది, ఆ నోట్స్లోనే చెప్తున్నా. సో anonymous function in Python అంటే ఎలా అంటే, ద సింటాక్స్ ఈజ్ లాంబ్డా. లాంబ్డా ఇస్ ద టర్మ్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఇస్తాం, రాస్తున్నా ఆర్గ్యుమెంట్ లిస్ట్. ఇక్కడ కాలన్ వచ్చి ఎక్స్ప్రెషన్. మీకు ముక్క అర్థం కాలేదని నాకు తెలుసు, నేను చెప్తా. లాంబ్డా కీవర్డ్ ఫాలోడ్ బై ఆర్గ్యుమెంట్ లిస్ట్, నెక్స్ట్ ఫాలోడ్ బై what you call, next follows this colon and then expression. This is the syntax of a lambda function. ముక్క అర్థం కాలేదు సార్ అని నాకు తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా క్లియర్గా చూడండి. సపోజ్ we have a function స్క్వేర్ కనుక్కోవడానికి ఒక ఫంక్షన్ కావాలి, and this function takes one value as argument. Okay, this function takes one value as argument. So let me python లో చేద్దామా? సరే ఇక్కడ ఉందా. సో డెఫ్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది మన ఫంక్షన్ ఒకటి. ఇది ఏం చేస్తుంది? ఎస్క్యూ అనే ఫంక్షన్ ఒక వాల్యూ తీసుకుంటుంది, ఒక వాల్యూ తీసుకొని ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అంటే ఏం రిటర్న్ చేస్తుంది? స్క్వేర్ రిటర్న్ చేస్తుంది, n ఇంటూ n
అంతే, జస్ట్ సింపుల్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ ఇది. ఏం చేస్తుంది, దాని పేరేంటి ఎస్క్యూ, ఒక వాల్యూ తీసుకుంటుంది, దాన్ని అన్నింటి అని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కాల్ చేశాను అనుకో, ఎస్క్యూ ఆఫ్ సమ్ 5 అని, నాకు ఆన్సర్ ఏమొస్తుంది, నాకు ఆన్సర్ 25 వస్తుంది. సో ఇందులో పెద్ద ఆశ్చర్యమేం లేదు, సింపుల్ ప్రోగ్రామ్. సో ఇది ఆ ఫంక్షన్ అండి, ఈ ఫంక్షన్. సపోజ్ ఇదే ఫంక్షన్ నేను ల్యాండాలో రాస్తే ఏమవుతుంది, ల్యాండాలో రాస్తే ఏమవుతుంది అంటే, ఇది నార్మల్ ఫంక్షన్, దీనికి మనం ల్యాండా సింటాక్స్ ప్రకారం కరెక్ట్ చూడండి. ల్యాండా సింటాక్స్ ఏమంటుంది, ల్యాండా సింటాక్స్ ఆర్గ్యుమెంట్ లిస్ట్. ఆర్గ్యుమెంట్ లిస్ట్ అంటే ఇది ఆర్గ్యుమెంట్స్ తెలుసు కదా, దిస్ ఈస్ టేకింగ్ వన్ ఆర్గ్యుమెంట్, దిస్ ఫంక్షన్ ఈస్ యాక్సెప్టింగ్ వన్ ఆర్గ్యుమెంట్. అండ్ వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్, దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, there is no def keyword, there is no function name, there is an argument list and there is an expression. ఈ రెండు ఇంపార్టెంట్. సో n ఇంటూ n నేను ఇక్కడ రాస్తా ఎక్స్ప్రెషన్ ప్లేస్లో. ల్యాండాస్ ఏముంటుంది, ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఏంటి, ఆర్గ్యుమెంట్ ఒకటే, n is the argument and what is the expression, n into n. సో anonymous function కాబట్టి it will not have a function name and it will not have a def keyword, it will not have a return statement. సార్ రిటర్న్ స్టేట్మెంట్ లేకుండా ఎలా అంటే ఇంప్లిసిట్లీ ఎక్స్ప్రెషన్ రిటర్న్ చేస్తుంది అంతే, సింగిల్ లైన్ ఎక్స్ప్రెషన్. ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం ల్యాండా ఫంక్షన్స్ వాడతాం. ఓకే, సో ఇంప్లిసిట్లీ అది రిటర్న్ చేస్తుంది ఎక్స్ప్రెషన్. n ఇంటూ n అంటే ఇంక రిటర్న్ చేస్తుంది, ఏం తీసుకుంటుంది, ఈ ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. ఇది ల్యాండా ఫంక్షన్. కాకపోతే దీనికి పేరు లేదన్నాను కానీ మళ్ళీ ఇక్కడ కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఎలా అంటే నేమ్ లేదన్నాం కానీ నేమ్ ఉంటుంది, యాక్చువల్లీ దీని పేరేంటి, అనానిమస్ ఫంక్షన్ అన్నారు, అంటే నేమ్లెస్ ఫంక్షన్. అఫ్ కోర్స్ దిస్ ఇస్ నేమ్లెస్ ఫంక్షన్, బట్ టు కాల్ దిస్ ఫంక్షన్ ఐ నీడ్ టు హ్యావ్ నేమ్. అప్పుడు క్రియేట్ చేయాలి. సపోజ్ ఇది తీసేస్తున్నా, ల్యాండా ఫంక్షన్ పెడతా, కాపీ జాగ్రత్తగా. దిస్ ఇస్ ల్యాండా ఫంక్షన్, దిస్ ఇస్ టేకింగ్ వన్ వాల్యూ యాజ్ ఆర్గ్యుమెంట్ అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ద వాల్యూ స్క్వేర్. ఓకే, బట్ దీన్ని కాల్ చేయడం ఎలాగా, దీన్ని కాల్ చేయడం ఎలా అంటే సమ్ అప్పుడు పేరు ఇవ్వాలి. యాక్చువల్లీ దీని అనానిమస్ ఫంక్షన్ అంటే నేను అంత సాటిస్ఫై అవ్వలేదని చెప్పాను కదా, దీని పేరు అనానిమస్ ఫంక్షనే, బట్ అనానిమస్ ఫంక్షన్ అయితే మళ్ళీ ఇలా పేరు ఇవ్వడం ఎందుకు, ఇప్పుడు ఎస్ దీని పేరు. నౌ యూ గాట్ టు కాల్ ఎస్. ఓకే, s.5 తర్వాత మళ్ళీ ప్రింట్ s ఆఫ్ సమ్ 10 ఇవ్వండి వాల్యూ. ఇక్కడ నాకు చిన్న సాటిస్ఫాక్షన్ రాలేదు. ఓకే, అనానిమస్ ఫంక్షన్ అన్నారు కానీ సమ్ నేను ఇవ్వాల్సి వస్తుంది కదా, ఇప్పుడు విత్ ఎస్ యు ఆర్ కాలింగ్. ఓకే, ఇప్పుడు ఇది రన్ అవుద్దిలే చూద్దాం. చెప్తా, ఇంక దీంతో చాలా సినిమా ఉంది, దీని యూజ్ చాలా ఉంది, దీని యూజ్ నెక్స్ట్ ఉంది. కొంచెం ఫాంట్ చిన్నదైందా, పెంచినా సరిపోద్దా. సో 2500 వస్తుంది అవుట్పుట్, రైట్, ఫాంట్ ఓకే కదా. సో ల్యాండా ఫంక్షన్స్ అంటే సింటాక్స్ జాగ్రత్త ఫాలో అవ్వండి. ల్యాండా మీన్స్ ఇప్పుడు ఈ ఫంక్షన్ మీరు చెక్ చేసుకోండి. సో దేర్ ఈస్ ఎ ఫంక్షన్, టు డిఫైన్ దట్ ఫంక్షన్ వీ విల్ హ్యావ్ ఎ నేమ్, def keyword and return statement. Instead of these three, I'll simply have lambda, the keyword, and here comes the argument list and then followed by expression after colon. Okay, n into n. So implicitly other return చేస్తుంది మనకి. ఓకేనా, ఒక నిమిషం నెక్స్ట్ వచ్చింది. how did TikTok is back అట. ఒక్క నిమిషం. ఇదేంటి లింక్ వెళ్ళదా, లింక్ పెట్టండి అంటున్నారు. లింక్ క్లిక్ చేస్తే బ్యాక్ వస్తుందా, ఏమైంది, చాలా మంది క్లాస్లో లేరు. సరేలే, ఓకే. సో ఏం చెప్తున్నాం, స్క్వేర్ ఫంక్షన్కి వెళ్ళగా సపోజ్ ఇప్పుడు నేను ఇదే ఫంక్షన్ ఇంకా ఎగ్జాంపుల్, ఐ వుడ్ లైక్ టు ఫైండ్ ఎడిషన్ ఆఫ్ 2 numbers. ఎడిషన్ ఆఫ్ 2 numbers అనుకోండి. సపోజ్ యాడ్ ఈస్ ద ఫంక్షన్, హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ డూ ఐ రిక్వైర్, ఐ రిక్వైర్ 2 arguments. ఓకే, వినండి జాగ్రత్తగా. యాడ్ ఈస్ ద ఫంక్షన్ నేమ్, it requires 2 arguments, a comma b. Now it will return the addition of these two, a plus b. Okay, def add a comma b, return a plus b. ఇది మనది.
సపోజ్ దీన్నే లాంబ్డా ఫంక్షన్ రాస్తే, దీన్నే లాంబ్డా రాస్తే ల్యాంబ్ డిఏ. ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఏంటి? ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఎన్ని ఉన్నాయి? 2. సో ఏ కమా బి, ఏ కమా బి is the argument list, and what is the expression? A plus b. So it returns a plus b. It will receive a comma b. It will receive 2 arguments and it will return a plus b. ఇది lambda function. సో దీన్నే ఇప్పుడు a plus b పాస్ చేద్దాం ఇక్కడ. Instead of now square of 2 numbers, I just wanna perform addition of 2 numbers. Okay, 20. సో ఎస్ అని ఏమి ఇచ్చింది దీనికి మొత్తానికి? ఎస్ ఆఫ్ 5, 10, 10, 20 పంపిస్తున్నా. దిస్ ఈజ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ followed by expression. This expression is returned. Okay, so 5 plus 10 15, 10 plus 20 30 output. Okay, same inko example. Suppose greatest of 2 numbers anukunnam. Greatest of 2 numbers anukondi. Greatest of 2 numbers ki మనం ఎలా రాస్తాం? def some function name is big, it will take 2 arguments. Okay, 2 arguments తీసుకుంటది and it will return if a is greater than b, return a. Okay, return a, else false అయితే return b. Okay, సో ఇది కదా బిగ్గెస్ట్ ఆఫ్ 2 numbers కి ఫంక్షన్. అదే లాంబ్డా చెప్పండి ఎవరైనా, దీనికి లాంబ్డా గెస్ లాంబ్డా, దీనికి లాంబ్డా చెప్పండి. నేను చెప్తా బట్ ఏమైనా గెస్ ట్రై చేయగలరా దీనికి? లాంబ్డా ఆర్గ్యుమెంట్లు ఎన్ని? ఆర్గ్యుమెంట్స్ ఎన్ని? 2. లాంబ్డా ఏ కమా బి ఆర్గ్యుమెంట్ లిస్ట్ కాలన్ ఎక్స్ప్రెషన్ ఏంటి ఇప్పుడు చెప్పండి. ఈ ఎక్స్ప్రెషన్ సింగిల్ లైన్ లో ఎలా రాస్తారు? ఇక్కడ సింగిల్ లైన్ ఎక్స్ప్రెషన్ రాయాలి కదా. చెప్పు. ఏ if a greater than b, if a greater than b, else b. అంతే, పర్ఫెక్ట్. ఎల్స్ మర్చిపోవు సైప్రస్ అన్న. ఎస్ గాయత్రి, టెర్నరీ ఆపరేటర్. సో 3 ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? అది మళ్ళీ చెప్తా. ఫస్ట్ స్క్వేర్, ఇది నార్మల్ ఫంక్షన్. సో లాంబ్డా ఎలా ఉంటుంది? లాంబ్డా ఆర్గ్యుమెంట్ లిస్ట్ కాలన్ ఎక్స్ప్రెషన్. ఇది లిజన్ చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు ఎక్కడైనా ఉంటుంది, మీకు మేబీ కొన్నిట్లో చెప్పకపోవచ్చు టఫ్ టాపిక్ అని, కానీ రియల్ టైంలో అండ్ ప్రాజెక్ట్ లెవెల్ ఇంటర్వ్యూ టైంలో లాంబ్డా చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఫైన్. సో ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఏంటి? స్క్వేర్ ఫంక్షన్కి n. సో n ఇచ్చా, ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇట్ రిటర్న్స్ n into n. సో n into n రిటర్న్ చేస్తా. నౌ ఎడిషన్ ఆఫ్ 2 numbers అయితే ఇట్ టేక్స్ 2 arguments and returns the argument sum a plus b. సో లాంబ్డా set the argument list and give return a plus b. ఓకే, ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ 2 numbers అంటే ఇది ఆర్గ్యుమెంట్ లిస్ట్. ఓకే, ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఓకే, హ్యాపీ ఏ కమా బి. బట్ ఈ ఎక్స్ప్రెషన్ మనం సింగిల్ లైన్లో ఎలా రాస్తాం? ఇక్కడ ఎక్స్ప్రెషన్ సింటాక్స్ వైజ్ ఎక్స్ప్రెషన్ ఒకటే ఉండాలి, 3-4 ఎక్స్ప్రెషన్స్ ఉండకూడదు. సో ఒకటే ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇది తెలుసు కదా, టెర్నరీ ఆపరేటర్. ఈ షార్ట్ కట్ తెలుసు కదా, టెర్నరీ ఆపరేటర్స్లో చూస్తాం. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, ట్రూ అయితే ఈ ఫస్ట్ వన్, ఫాల్స్ అయితే ఎల్స్ పక్కన ఇది ఇస్తాం. ఓకే, సో ఇది లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఫర్ ఫైండింగ్ బిగ్గెస్ట్ ఆఫ్ 2 numbers. చెప్పాను కానీ షార్ట్ కట్స్ ఉంటాయి. నౌ లెట్ us say s కమా, ఇప్పుడు బిగ్గెస్ట్ ఆఫ్ 5 and 10 లో బిగ్గెస్ట్ ఏంటి? అండ్ 10 - 20, 10 - 20లో ఇది 0 అనుకుందాం. 0 - 20లో బిగ్గెస్ట్ ఏంటి? సో సేవ్ చేయండి, మనకు వచ్చేస్తుంది 10 and 0 ఆర్ ద బిగ్గెస్ట్ నెంబర్స్. ఓకే, సో 5, 10లో 10, 0 - 20లో 0 బిగ్గెస్ట్ నెంబర్. ఇది లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఫర్ ఫైండింగ్ బిగ్గెస్ట్ ఆఫ్ 2 numbers. ఓకే, కాకపోతే ఇక్కడ లాంబ్డా అనేది అనానిమస్ ఫంక్షన్ అన్నారు, కానీ దానికి పేరు ఇవ్వాల్సి వచ్చింది, పేరు మీద కాల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ అయితే దీని యూసేజ్ ఇంకా చాలా ఉంది, ఇప్పుడు వస్తుంది మీకు. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? అందరికీ అర్థమైందా? ఇంతవరకు లాంబ్డా ఫంక్షన్ సింటాక్స్ అర్థమైతే చాలు. ఓకే, ఫైన్. సో వినండి, నెక్స్ట్ యాక్చువల్గా నేను చెప్పాను ఇందాకలా పాసింగ్ ఎ ఫంక్షన్ ఇక్కడ యూజ్ అవుతుందని చెప్పాను కదా. ఇక్కడ
పాసింగ్ ఎ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్ లో యూజ్ అవుతుందని చెప్పాను. పాసింగ్ ఎ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్, ఇది మెయిన్ యూసేజ్ ఆఫ్ లాంబ్డా ఫంక్షన్ అని చెప్పాను. అయితే అసలు వెన్, ఇన్ వాట్ కేసెస్ వీ విల్ పాస్ ఎ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్ అనేది క్వశ్చన్. ఓకే, ఇక్కడ 3 ఫంక్షన్స్ కొత్తగా ఒకటి వస్తాయి చూసుకోండి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఫిల్టర్, వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఎ న్యూ ఫంక్షన్ ఫిల్టర్. నెక్స్ట్ మ్యాప్ ఈజ్ ద ఫంక్షన్. నెక్స్ట్ రెడ్యూస్. సో ఏ ఇంటర్వ్యూలో అయినా మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ అడగకుండా ఆవిడ వదలడు. ఈ 3 ఫంక్షన్స్ లో మనం పాసింగ్ ఎ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ అదే ఫంక్షన్ కాన్సెప్ట్ చూడబోతుంది. ఓకే, ఏంటి ఈరోజు చాలా మంది లెఫ్ట్ అవుతున్నారు? నా ప్రాబ్లమా మీ ప్రాబ్లమా? నా నెట్ చాలా స్పీడ్గా ఉంటుంది కదా. చూడండి ఇక్కడ ఎనీ సైట్, ఏ సైట్ అని ఓపెన్, ఇప్పుడు ఎడ్రేక్ ఓపెన్ చేస్తాం, ఎంత ఫాస్ట్గా ఓపెన్ అయిందో. అసలు జువ్వలా ఉంటుంది. మా ఫ్రెండ్ ఆశ్చర్యపోయాడు ఏంటి స్పీడ్ అని. మొత్తం పేజీ లోడ్ అయిపోయింది. ఈవెన్ యూట్యూబ్ కూడా, యూట్యూబ్ ఏం ఓపెన్ చేసినా అసలు బఫర్ అవ్వదు నాకు. సో అది మీ సైడ్ నుండే ప్రాబ్లం అనుకుంటా. సపోజ్ ఏదో ఫుడ్, ఓకే అమ్మ ఏదో పెట్టింది. $720 పెట్టా, ఇందాక 360లో ఉన్నది. ఒక్క నిమిషం, స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయ్యాక వెళ్ళిపోద్ది. కమాన్. సరే 420, 720, ఓకే వస్తుంది. 720 వస్తుంది. 720 సరే. సో నా నెట్ స్పీడ్ చూసారు కదా, నా నెట్ అస్సలు స్పీడ్ లేదు. 720 కూడా వితౌట్ బఫరింగ్ వస్తుంది, పేజెస్ లోడ్ అవుతున్నాయి. సో మీ సైడ్ నుండి ఏదో ప్రాబ్లం ఉంది, చెక్ చేసుకోండి మీ సిగ్నల్స్. ఫైన్, ఏం చెప్తున్నా? సో ఇన్ దిస్ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ 3 ఫంక్షన్స్: ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్. చాలా 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 ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఓకే, సో ఫస్ట్ ఫిల్టర్ గురించి చెప్తా. ఫిల్టర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ దీని సింటాక్స్ చూపిస్తా. సింటాక్స్ ఆఫ్ ఫిల్టర్ ఫంక్షన్. సింటాక్స్ ఆఫ్ ఫిల్టర్, స్లోగా వెళ్దాం. ఫిల్టర్ ఫంక్షన్ చేసినప్పుడు అంటే దీని సింటాక్స్ ఏంటంటే, ఫిల్టర్ ఈజ్ ద ఫంక్షన్ నేమ్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ద ఫంక్షన్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఇది కాన్సెప్ట్ చూసారా, పాసింగ్ ఎ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్. సో ఐ నీడ్ టు పాస్ ఎ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు ఫిల్టర్ ఫంక్షన్, and then I should pass a sequence. This is the syntax of filter function. Okay, this part is syntax of filter function. The function name is filter. The first argument is a function itself. You need to pass another function as argument to this filter function. And next, second argument is a sequence. Okay, so దీన్ని ఎలాగే ఉంచి దీని ఎగ్జాంపుల్ చూపిస్తా. సో లాంబ్డా మీకు అర్థమైంది. ఫిల్టర్ ఫంక్షన్ సంగతి ఏంటంటే, సపోజ్ ఐ హ్యావ్, అసలు పేర్లోనే ఉంది కదా ఫిల్టర్. చూడండి ఇక్కడ ఫంక్షన్ ఏమంటుంది, ఫంక్షన్ ఏమంటే ఫిల్టర్. ఫిల్టర్ చేయడం అంటే ఏంటి, సమ్ సెట్ ఆఫ్ వాల్యూస్లో మనకు కావాల్సినవి తీసుకొని రిమైనింగ్ తీసేయడం, అంతే కదా. సమ్ సెట్ ఆఫ్ వాల్యూస్లో మనకు కావాల్సినవి తీసుకొని మిగతావి తీసేయడం. సో ఇందాకలా ఏదో ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ చేశాను, సరదాగా ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసి చూద్దాం. వెర్ ఇస్ ఇట్ లిస్ట్. యా, అంటే మనం ఎక్సెల్ చదువుకొని చాలా రోజులు అయింది కదా, అందులో ఫిల్టర్ ఎలాగానే. సో సమ్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్టర్డ్ అంట, అందులో ఫిల్టర్ అప్లై చేస్తే ఇక్కడ పెట్టి ఇలా ఫిల్టర్ చేసి ఓన్లీ ఎంఎస్సిఎస్ తీయనని అనుకో, సో ఫిల్టర్ అనమాట. ఐ జస్ట్ వాంట్ ఎంఎస్సిఎస్ క్లాస్ వాల్యూస్, ఐ డు నాట్ వాంట్ అదర్స్. సో ఐ విల్ గెట్ ఓన్లీ ఎంఎస్సిఎస్ స్టూడెంట్స్. ఎంతమంది ఉన్నారనమాట. వావ్, వేరే కాలేజీలు కూడా ఉన్నారా? వీళ్ళందరిలో 70 మెంబర్స్ని తీస్తారా? ఇందులోని ఈ అమ్మాయి మన క్లాస్కి ఎగ్గొట్టే వాళ్ళు ఎవరు, వచ్చి ఎగ్గొట్టే వాళ్ళు? గుణశ్రీ ఎక్కడున్నావు పిల్ల? నీ మీద డౌట్ నాకు. నువ్వు నార్మల్గానే క్లాస్కి రావు, కానీ ఈ క్లాస్కి వెళ్తావా? సర్లే, ఆఫ్ ద టాపిక్ ఇది. సో ఫిల్టర్ ఫంక్షన్ మీన్స్ వి రిక్వైర్, I mean whatever values we require we filter them. సో ఇక్కడ ఏంటి, ఎంఎస్సిఎస్
ఎంపీసీఎస్, ఎంఈసీఎస్ అని అన్ని వాల్యూస్ ఉన్నాయి. కానీ అందులో నాకు అందరూ వద్దు, జస్ట్ ఎంఎస్సిఎస్ స్టూడెంట్స్ కావాలి. స్టాట్ స్టూడెంట్స్ కావాలంటే ఎంఎస్సిఎస్ ఫిల్టర్ చేస్తా, అప్పుడు ఎంఎస్సిఎస్ మాత్రం వస్తుంది, రిమైనింగ్ ఫిల్టర్ అయిపోతాయి. ఫిజిక్స్ స్టూడెంట్స్ కావాలంటే ఎంపీసీఎస్ క్లిక్ చేస్తే అవే వస్తాయి. సో ఇక్కడ అలాంటి కేసెస్లో ఫిల్టర్ ఫంక్షన్స్ వాడతాం. దెర్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్. ఓకే, there is a sequence of values. In this sequence of values, I would like to get only my required values. Okay, suppose there is a list. Okay, list ఉన్నది, ఆ లిస్ట్ లో some numerical values ఇస్తా, some values. Okay, values ఉన్నాయి. ఈ values లో I would like to get only even numbers. I would like to get only even numbers. Then what would you do is, you have to write a function. You have to write a function. I mean, this list will be the sequence here. This list will be the sequence here. And you have to pass a function which can filter these values. అర్థమవుతుందా? జాగ్రత్త వినండి. The functionality of filter function is, this function takes two arguments. The second argument is a sequence. Sequence means, let us say, some list or some set of values. It could be set or list or tuple or a range value also. ఓకే, స్ట్రింగ్ కూడా అవ్వచ్చు. సీక్వెన్స్ అంటే మీకు తెలుసు కదా. సో ఈ సీక్వెన్స్లో నాకు కావాల్సిన ఫిల్టర్ చేయని చెప్పాలి. ఏ కండిషన్ మీద ఫిల్టర్ చేయాలి, ఆ కండిషన్ ఈ ఫంక్షన్లో ఇస్తాం. అర్థమైందా? మళ్ళీ చెప్పనా, ఫిల్టర్ ఫంక్షనాలిటీ ఏంటి, దాని వర్కింగ్ ఏంటంటే, ఇట్ టేక్స్ టూ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఒకటి సీక్వెన్స్, ఇంకోటి ఫంక్షన్. సెకండ్ సీక్వెన్స్, ఫస్ట్ ఫంక్షన్. సీక్వెన్స్ అంటే మీరు ఏదైనా సెట్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వచ్చు. ఓకే, సీక్వెన్స్ అంటే తెలుసు కదా, సమ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్, సమ్ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్, అలాగే ఏదైనా వాల్యూస్ ఇవ్వండి. సమ్ సెట్ ఆఫ్ సాలరీస్, సమ్ సెట్ ఆఫ్ కంట్రీ నేమ్స్, అలాగే ఏదైనా ఇవ్వండి. నౌ అమాంగ్ దిస్ సెట్, ఫ్రమ్ దిస్ సెట్ ఐ వుడ్ లైక్ టు గెట్ మై రిక్వైర్డ్ వాల్యూస్. ఆ మై రిక్వైర్డ్ వాల్యూస్ ఉంది కదా, అది ఈ ఫంక్షన్లో మెన్షన్ చేస్తారు. దిస్ ఫంక్షన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు get filter the value. So where is the function ఎక్కడ ఉంది? you need to define the function. So define it first. Define, suppose I would like to get the even numbers. So is even is the function name. Let us say is even is the function name I am defining. Okay, ఇది యాక్చువల్ గా మొత్తం రాసేస్తా. కాపీ కాపీ యా. సో జాగ్రత్త వినండి. So filter is the syntax, right? List ఏంటి, ఒక లిస్ట్ జనరేట్ చేస్తా. This is my list. Now I would like to get the even numbers from the list. So for that filter condition I am giving a function. So this is my function. Is even is the function name. Now if is even ఏం తీసుకుంటది, ఒక లిస్ట్ తీసుకుంటది, ఒక ఏంటి ఆర్గ్యుమెంట్ తీసుకుంటది. ఓకే, నౌ ఈ ఆర్గ్యుమెంట్ లో సపోజ్ if x modulus of 2 double equals to 0, then return true. else ఏం రిటర్న్ చేయాలి, ఫాల్స్ రిటర్న్ చేయాలి. రిటర్న్ ఫాల్స్. ఓకే, చూడండి, దెర్ ఈజ్ అ లిస్ట్. సమ్ లిస్ట్ ఉంది అనుకుందాం, ఎక్కడ ఉంది అనుకుందాం. I defined a function. What is the function name? Is even is the function name. This is even function takes an argument and it will check whether the argument is divisible by 0 or not, ante even or not. If it is even, it returns true for that argument and returns false if it is not divided by 2. Okay, suppose దీన్ని ఇక్కడే మనం పెడదాం, కింద పెడదాం. So this is the function. After the function is closed, I have defined a list. Okay, let us say L. Now how would I call filter function? ఈ ఫిల్టర్ ఫంక్షన్ చెప్తున్నా చూడండి. ఫిల్టర్ కాపీ. ఫిల్టర్ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తారంటే, ఫంక్షన్ ఏంటి, ఈజ్ ఈవెన్ ఇస్ ద ఫంక్షన్. ఈజ్ ఈవెన్ ఇస్ ద ఫంక్షన్, రైట్? ఈజ్ ఈవెన్ ఫంక్షన్ పాస్ చేసి, సెకండ్ సీక్వెన్స్ ఏంటి, లిస్ట్ కదా, ఈ లిస్ట్ కదా సీక్వెన్స్. చూడండి, సింటాక్స్ ఫాలో అయిపోవడమే. అర్థమైందా? ఫంక్షన్ కమా సీక్వెన్స్. ఫంక్షన్ ఏంటి, ఈజ్ ఈవెన్ ఫంక్షన్ మనం పాస్ చేయడం. సో ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైంది కదా, పాసింగ్ ఎ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్. సో దిస్ ఈజ్ హౌ యూ పాస్ ఎ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్. హియర్ I have defined an is function which would take a value and it checks a condition whether it is dividing by 2 or not. If it is divisible by 2, then it returns 0, true for that value, otherwise false.
సో ఫంక్షన్ పాస్ చేయడం ఇలాగా, లిజన్ ఇలా అవ్వద్దు, ఇలా ఇస్తుంది ఫంక్షన్ కాల్, డైరెక్ట్గా ఫంక్షన్ కాలే ఇచ్చేస్తున్నట్టు. సో ఇక్కడ జస్ట్ ఫంక్షన్ ఏమి ఇస్తే ఈ ఫంక్షన్ సెట్ అవుతుంది దానికి, ఎల్ సీక్వెన్స్ ఎల్ ఇచ్చాను. సో దీని అర్థం ఏంటంటే నౌ దిస్ ఫిల్టర్ ఫంక్షన్ చెక్స్ దిస్ ఫంక్షన్ ఫర్ ఈచ్ వాల్యూ ఇన్ దిస్ సీక్వెన్స్. ఫస్ట్ 8 తీసుకుంటుంది, 8 ట్రూ ఆ ఫాల్సా, ఎస్ 8కి ట్రూ, సో 8 అనేది రిటర్న్ చేస్తుంది. సో దీన్ని ఒక సెపరేట్ లిస్ట్లో తీసుకున్నాం, రిజల్ట్ అనే లిస్ట్లోకి తీసుకున్నాం. ఓకే, సో ఫిల్టర్ ఫంక్షన్ ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ దిస్ ఎల్ పర్ఫార్మ్స్ దిస్ ఫంక్షన్. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, ఇది కావాలంటే రాసుకోండి. ఫిల్టర్ ఫంక్షన్ ఫర్ ఈచ్ వాల్యూ ఇన్ దిస్ సీక్వెన్స్ performs this function, and if the function returns true, it will return the value. For each true value returned by the function, it will return the value in the sequence as output. So ఇప్పుడు రిజల్ట్ లోకి మొత్తం సపోజ్ ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ రిజల్ట్ ఓన్లీ మనకి ఏమొస్తాయి, ఈవెన్ నెంబర్స్ వస్తాయి. కాకపోతే ఇది ఎగ్జాక్ట్ సింటాక్స్ కాదు, ఇంకా ఉంది, ఒకసారి ప్రింట్ చేసి చూస్తా. ఎనీ మిస్టేక్స్? నో. అది ఏం రిటర్న్ చేస్తున్నాను. ఓకే, ఫిల్టర్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది, అవుట్పుట్ ప్రింట్ చేయట్లా, ఒక ఫిల్టర్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో అవుట్పుట్ కావాలంటే యూ హ్యావ్ టు టైప్ కాస్ట్, అది రిటర్న్ చేసేవన్నీ లిస్ట్లోకి కన్వర్ట్ చేయని చెప్పాలి. సో టైప్ కాస్ట్ చేయండి, లిస్ట్ తెలుసు కదా, లిస్ట్లోకి పెడితే మొత్తం అది రిటర్న్ చేసే వాల్యూస్ అన్ని లిస్ట్లోకి వెళ్ళిపోతాయి. సో ఇది లిస్ట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఆర్ఈఎస్ ప్రింట్ చేస్తే ఈవెన్ నెంబర్స్ అన్నీ వచ్చాయి, కనిపిస్తుందా, ఆల్ ఈవెన్ నెంబర్స్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఏంటి మెసేజ్, ఒకసారి ఫంక్షన్ చూడండి, కోడ్ చూడండి ఒకసారి. కోడ్ చూడండి, చెప్తా. ఓకే, సో రిపీట్ చేస్తున్నా చూడండి. యాక్చువల్లీ అవర్ టాపిక్ ఈజ్ పాసింగ్ ఎ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్. ఓకే, వీ హ్యావ్ సీన్ హౌ టు call a function inside another function, and then we have seen how to return a function from another function. Okay, next తర్వాత ఇప్పుడు ఏంటి, పాసింగ్ ఎ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్. సో ఇక్కడ ఎలాంటి కేసులు అంటే ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్. ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్ అని 3 ఫంక్షన్స్ ఉన్నాయి మనకి. ఆ 3 ఫంక్షన్స్లో మనం ఫంక్షన్ పాస్ చేస్తాం, ఇంకే ఫంక్షన్లోని మనం పెద్దగా పాస్ చేయం, అంటే ఈ మెయిన్ అనమాట. సపోజ్ ఎవరైనా అడిగాడు అనుకో, వెన్ విల్ యూ పాస్ ఎ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ అనదర్ ఫంక్షన్ అంటే, సార్ ఇన్ కేస్ ఆఫ్ ఫిల్టర్ అండ్ మ్యాప్ అండ్ రెడ్యూస్ వి పాస్ అనదర్ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు దిస్ ఫంక్షన్ అనుకోవచ్చు. సో ఏంటి సింటాక్స్, ఫంక్షన్ అండ్ సీక్వెన్స్. So for every value in the sequence, it performs this function. So here I have this list. Now I'm calling filter function. Okay, I have this list and I have defined a function isEven. This function takes one value and checks with it whether it is divisible to or not. If it is divisible, returns true, otherwise false. Okay, so I'm calling filter function, and for this function I am passing this sequence and this function. So for every value in this sequence, it will perform this function value and returns the result. Okay, but you have to, it actually returns a filter object. So better you convert it into list, typecast cheyandi, then it will be stored in a list, res ana list lone. Okay, so ikkadi varaku ardhamainda, ee part mottham ardhamainda. So how to call, I mean how to pass a function as argument to another function anadi part ardhamaindi kada, ఎక్స్పెక్ట్ అర్థమైతే ఫాస్ట్గా. ఓకే, నౌ ఇప్పుడు అసలైంది వస్తుంది. ఇప్పుడు అసలైంది ఏంటంటే ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ యూజ్ వస్తుంది, చెప్పాను కదా, లాంబ్డా ఫంక్షన్స్. సో ఇంత సినారియో ఉంది, మరి అసలు దీని ఉపయోగం ఏంటి? అనానిమస్ ఫంక్షన్ అన్నాం, కానీ దానికి ఒక పేరు పెట్టాల్సి వస్తుంది. ఇగో ఎస్ అని ఒక పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది. లాంబ్డా ఫంక్షన్స్ చూసాం, అనానిమస్ ఫంక్షన్, కానీ అది ఇప్పుడు దాకా మనకు పెద్దగా యూజ్ తెలియదు. మనం ఒక నేమ్ ఇచ్చి ఆ నేమ్లో పెడితే మళ్ళీ ఆ నేమ్ మీద కాల్ చేస్తాం, కానీ ఇప్పుడు ఈ కేసులో లాంబ్డా ఫంక్షన్ యూజ్ అవుతుంది. సో దిస్ థింగ్ ఈజ్ యూజింగ్
ఐ మీన్ వితౌట్ ల్యాండా ఫంక్షన్. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే వితౌట్ ల్యాండా ఫంక్షన్. మీరు రౌండ్స్ రాయద్దు, ఆల్రెడీ నోట్స్లో ఎగ్జాక్ట్గా ఉంది. వితౌట్ ల్యాండా స్పెల్లింగ్ ఎట్లా బాబు, ఇదే ఇట్లా ఉంది, ల్యాండా ఫంక్షన్. ఓకే, నౌ విత్ ల్యాండా ఫంక్షన్ చూద్దాం. విత్ ల్యాండా, ఓకే, ఫస్ట్ ల్యాంబ్ తర్వాత డిఏ. యా, పర్ఫెక్ట్. ఏంటంటే దిస్ థింగ్ విల్ బి సేమ్. ఈ పార్ట్ సేమ్, లిస్ట్ కామనే, ఫిల్టర్ ఫంక్షన్ కాల్ చేయడం కామనే. కాకపోతే వీ హ్యావ్ టు డిఫైన్ ఈజ్ ఫంక్షన్ యాజ్ సెపరేట్లీ. ఫస్ట్ ఇది కమెంట్ చేస్తా. ఓకే, సో ఇక్కడ ఏంటి, సేమ్ లిస్ట్ కామన్ ఉంది, సీక్వెన్స్, ఫిల్టర్ ఫంక్షన్ ఉంది. బట్ ఫర్ ఫిల్టర్ ఫంక్షన్ యూ హ్యావ్ టు పాస్ అనదర్ ఫంక్షన్, రైట్? ఫర్ ఫిల్టర్ ఫంక్షన్ యూ హ్యావ్ టు పాస్ అనదర్ ఫంక్షన్. సీక్వెన్స్ కామనే, ఈ ఫంక్షన్ ప్లేస్లో మనం ల్యాండా ఫంక్షన్ రాస్తాం. జస్ట్ ఇన్స్టెంట్ యూజ్. చెప్పాను, ఒక్కసారే మనం ఆడితో పని ఉంటే ఆడి పేరు తెలుసుకోవాల్సిన అక్కర్లే. పక్కెళ్ళండి ఒకసారి, జరగండి మాస్టర్ అనే బదులు అనే పేరు తెలుసుకొని ఆ పక్కెళ్ళండి అంటే బాగోదు కదా. జస్ట్ వన్ టైం యూజ్. అంటే ఇక్కడ జస్ట్ ఈ ఒక్క లైన్లోనే కావాలి నాకు యూజ్. సో దానికి నేను ఫంక్షన్ డిఫైన్ చేసి దానికి పేరు పెట్టే బదులు ఇలాగ ఇగో డెఫ్ అని ఫంక్షన్ పెట్టే బదులు ఇక్కడ నేను ల్యాండా ఫంక్షన్ రాసేస్తా. సో గెస్, ల్యాండా ఫంక్షన్ తెలిసిందిగా మీకు. ల్యాండా ఫంక్షన్ ఏంటి? ల్యాండా ఆర్గ్యుమెంట్ లిస్ట్. ట్రై చేయండి, మీరు ఓన్గా రాయడం ట్రై చేయండి. ఆర్గ్యుమెంట్ లిస్ట్ అండ్ ఇక్కడ ఏంటి, సారీ ఎక్స్ప్రెషన్ కదా, ఎక్స్ప్రెషన్. సో ఈజ్ ఈవెన్ ఫంక్షన్కి ల్యాండా ఫంక్షన్ రాసి ఇక్కడ తగిలించేద్దాం. గెస్, ట్రై చేయండి. ఈజ్ ఈవెన్ ఫంక్షన్ రాసాం కదా, దానికి ల్యాండా అలా రాస్తాం. ఈ లోపు నేను ఒక టెక్స్ట్ కూడా పెట్టేస్తాను, చార్ట్ చేస్తాను. ఓకే, ల్యాండా ఆఫ్ ఎక్స్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ x/2 ఈక్వల్స్ టు 0. పర్ఫెక్ట్, అంతేనా? ఇంకా ఎవరైనా ట్రై చేస్తున్నారా? బై కాదు, మాడ్యులస్. అంతేనా? డౌట్ ట్రై చేయట్లేదా? కమాన్, ఉన్నారా లేదా? ఈరోజు సిగ్నల్ లేదా ఏంటి ఆవిడకి? హలో, ల్యాండా ట్రూ పెట్టావా? ట్రూ. ఓకే, ఫాల్స్. ఫైన్. So listen, now let me write the lambda function. So the lambda function for this is even is, first ఇది కాపీ చేసి మీకు అర్థమయ్యేలా చెప్తా ఇక్కడ. సో ఇది ఫంక్షన్, ఈజ్ ఈవెన్ అనేది ఫంక్షన్ కదా, ఈజ్ ఈవెన్ అనేది ఫంక్షన్. ఇప్పుడు దీనికి ల్యాండా ఎలా రాస్తాం? ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఏంటి? ఒకటే, ఎక్స్. ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఒకటే. ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ రిటర్న్ చేయాలి. ఎక్స్ప్రెషన్ యాక్చువల్లీ ఇఫ్ ట్రూ అక్కర్లా, ప్రత్యూష సింపుల్గా చందన పెట్టినట్టు, నిర్జా పెట్టినట్టు ఇలా పెట్టచ్చు అంతే. దట్స్ ఇట్. దిస్ ఈజ్ lambda function. This whole bullshit is replaced by this single line. So now what happens is, is even place ఉంది కదా, ఈజ్ ఈవెన్ ప్లేస్లోని నేను ల్యాండా ఫంక్షన్ రాసేస్తా. ఓకేనా? సో చూడండి జాగ్రత్తగా, ఇందాకది వితౌట్ ల్యాండా, ఇప్పుడు విత్ ల్యాండా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఈజ్ ఈవెన్ హియర్ ఇన్ దిస్ పార్ట్, for filter function as first argument I need to pass a function, right? For filter function as first argument I need to pass a function. Okay, but in place of function, I mean defining a function separately and calling the function, instead of that I can simply provide lambda function, instant use, just one time use. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, for every sequence of L, నేను ఇందాక ఏం చెప్పాను ఇక్కడ, ఫర్ ఎవ్రీ సీక్వెన్స్ ఆఫ్, ఇది ఫిల్టర్ ఫంక్షన్ ఉంది కదా, ఫర్ ఎవ్రీ సీక్వెన్స్ ఆఫ్ ఎల్ దిస్ ఫంక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్. ఫర్ ఎవ్రీ సీక్వెన్స్ అంటే ఫర్ ఎవ్రీ వాల్యూ ఇన్ ది సీక్వెన్స్ దిస్ ఫంక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్, అండ్ ఇఫ్ ఇట్ రిటర్న్స్ ట్రూ ద వాల్యూ విల్ బి రిటర్న్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ RES. ఓకే,
సో ఫిల్టర్ అంటే ఏంటంటే ఫిల్టర్ చేస్తుంది ఆ ఫంక్షన్ యొక్క వర్కింగ్ అంతా. లిజన్, ఫిల్టర్ ఫంక్షన్ దగ్గర ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు లాంబ్డా వస్తుంది, ఇవి వస్తుంది. ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే అది మొత్తం ఈ సీక్వెన్స్లో ప్రతి వాల్యూని ఫిల్టర్ చేసి ఆ వచ్చిన వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. సో ఈ ఫిల్టర్ ఫంక్షన్ ప్రతి కేసులో వాడడం, ఓన్లీ ఫిల్టరింగ్ కేసులోనే వాడతాం. సపోజ్ స్టూడెంట్ అన్నాడు పాస్ ఆఫ్ ఫెయిల్, పాస్ అయిన వాళ్ళు లిస్ట్ ఇవ్వు, ఫెయిల్ అయిన వాళ్ళు లిస్ట్ ఇవ్వద్దు. సపోజ్ శాలరీ అన్నది అబౌవ్ 50,000 ట్యాక్స్ వేయడానికి అది లిస్ట్ ఇవ్వు, బిలో 50 అయితే వద్దు. తర్వాత మేలా ఫీమేలా, యాక్టివా ఇన్యాక్టివా, అకౌంట్ యాక్టివ్ ఇన్యాక్టివ్, ఇలాంటి ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్స్ లాంటి వాటిలోనే మనం ఫిల్టర్ అప్లై చేస్తాం. ఓకేనా? ఫిల్టర్ ఎప్పుడు అప్లై చేస్తాం? ఓన్లీ వెన్ యూ గాట్ టు డూ కండిషనల్ చెక్. సమ్ ఫిల్టర్ చేయాలి, సెట్ ఆఫ్ వాల్యూస్లో ఒక కండిషన్ మీద చెక్ చేయాలి, ట్రూ ఆర్ ఫాల్స్, అంతే, అంతకనే లేదు. అదే మెయిలా, ఓకే ట్రూ, రిటర్న్ చేయి. ఫీమేల్ అయితే రిటర్న్ చేయకు. ఈ అకౌంట్ యాక్టివా, ఎస్ ట్రూ, రిటర్న్ చేయి. ఇన్యాక్టివ్ అయితే రిటర్న్ చేయకు. పాసా, యాక్టివ్, రిటర్న్ అదే పాస్ అయితే రిటర్న్ చేయి, లేదంటే ఫెయిల్ అయితే రిటర్న్ చేయకు. మ్యారీడా, రిటర్న్ చేయి, అన్మ్యారీడా వద్దు. ఓకే, అలాగా మెయిల్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అలాంటి కేసులో, అలాంటి వాల్యూ బట్టి, కండిషన్ బట్టి మనం ఏమైనా పర్ఫామ్ చేయాలంటే అలాంటి కేసులో ఫిల్టర్కి వెళ్తాం. సో ఫిల్టర్ వెళ్ళి ఈజ్ ఈవెన్ అలాంటి ఫంక్షన్ రాసి, అంటే ఈజ్ ఈవెన్ అని కాదు, ఈజ్ మ్యారీడ్, ఈజ్ యాక్టివ్, ఇలాంటి ఏవో సంథింగ్ ఫంక్షన్ రాసి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేసుకుని దాన్ని కాల్ చేసే బదులు అసలు ఈ పార్ట్ అంతా లేకుండా నేను డైరెక్ట్గా లాంబ్డా ఫంక్షన్ వాడాను. సో ఇది ఫంక్షన్ అనమాట. దిస్ హైలైటెడ్ థింగ్ ఈజ్ ద ఫంక్షన్. నవ్ దట్ ఫిల్టర్ ఈస్ టేకింగ్ వన్ ఆర్గ్యుమెంట్. The first thing is function and second thing is a sequence. So L and a sequence. For every value of this sequence, this complete function is applied. So ఏంటి ఎక్స్లో ఎల్లో ఉన్న వాల్యూ ఏంటి? ఫస్ట్ 8. ఇక్కడ ఏం చెప్పాను? ఎల్లో ఉన్న వాల్యూ ఈజ్ ఈవెన్కి వెళ్తుంది. సో ఫస్ట్ 8 వెళ్తుంది. 8 ట్రూ కాబట్టి 8 ఇందులోకి వెళ్తుంది. నెక్స్ట్ ఎల్లో ఉన్న వాల్యూ ఏంటి? 6 ట్రూ అండ్ ఎక్స్లోకి వెళ్తుంది. తర్వాత 6 ట్రూ కాబట్టి ఇందులోకి వెళ్తుంది. నెక్స్ట్ ఎల్ వాల్యూ ఏంటి? 89, అది ఎక్స్లోకి వెళ్తుంది. 89 ఫాల్స్ కాబట్టి ఫాల్స్ వస్తుంది. సో 89 రిటర్న్ అవ్వదు. సేమ్ అదే ఆపరేషన్ ఇక్కడ అవుద్ది. ఎల్లో ఉన్న ఫస్ట్ వాల్యూ ఎక్స్లోకి వెళ్తుంది. ఎక్స్ మాడ్యులస్ ఆఫ్ డబుల్ ఈక్వల్స్ 2 అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, అంతే, ట్రూ రిటర్న్ చేసేస్తుంది, అప్పుడు ఇందులోకి వెళ్తుంది. అలాగా. సో మెయిన్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది లాంబ్డా ఫంక్షన్ ఏంటి, అది ఎలా ఉంటుంది. సో వాట్ ఆర్ లాంబ్డా ఫంక్షన్స్? అనానిమస్ ఫంక్షన్ ఫర్ ఇన్స్టెంట్ పర్పసెస్. అండ్ అది ఏ కేసెస్లో యూజ్ అవుద్ది అంటే జస్ట్ ఇన్స్టెంట్ పర్పస్, ఇందులో ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలాంటి కేసెస్లో యూజ్ అవుద్ది. ఓకే, తర్వాత లాంబ్డా ఫంక్షన్స్ని ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్కి ఎలా యూజ్ చేసుకుంటాం అన్నదే మెయిన్. సపోజ్ ఈ ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్ లేకపోతే ఈ లాంబ్డాతో పెద్ద ఉపయోగం లేదు మనకి. ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్లో ఒక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలి కాబట్టి నేను లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తుందో రాదో చూద్దాం. సేవ్, ఇంకొన్ని నెంబర్స్ పంపిస్తా. ఓకే, సేవ్. అలాగే ఎంత పెద్ద అయినా సరే మీరు చూడండి, జస్ట్ 2 లైన్స్లో అయిపోయింది. అసలు ప్రింటింగ్ మన పర్పస్ కోసం ఇస్తున్నాం. సమ్ సెట్ ఆఫ్ సీక్వెన్స్, ఇవన్నీ సమ్ ఆబ్జెక్ట్స్ అనుకుందాం, ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ ఆర్ సంథింగ్ ఏదో ఆబ్జెక్ట్స్ అనుకుందాం. అప్పుడు ఆడి శాలరీ అబౌవ్ 50 అయితే ఎంప్లాయీ రికార్డ్ రిటర్న్ చేయని చెప్తున్నాం. అలాగే 2 లైన్స్లో అయిపోయింది కోడ్, చూసారా? సో మొత్తం రిజల్ట్లోకి వెళ్ళిపోతే ఇది మన కన్వీనియన్స్ కోసం మనం చూస్తున్నాం, అది నిజమా కాదా అని. జస్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్. ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ లెక్కలోకి రావు, యాక్చువల్లీ మన కోసం చూసుకున్నాం అంతే. ఓకే, ఏంటిది ఎర్రరా ఏంటి? టూ కమాస్ వస్తాయి. సేవ్. ఓకే, ఎస్, ఆల్ ఈవెన్ నెంబర్స్. సో దిస్ ఈస్ ద యూస్ ఆఫ్ లాంబ్డా ఫంక్షన్స్. అనానిమస్ ఫంక్షన్, నో నేమ్, నథింగ్, జస్ట్ ఇన్స్టెంట్ యూస్, అనానిమస్ ఫంక్షన్స్ అంటాం. సో ఫిల్టర్ ఒకటే కాదు, మ్యాప్ అండ్ రెడ్యూస్ కూడా ఉంటాయి. అవి కూడా అయితే అప్పుడు ఫుల్గా మీకు అర్థం అవుద్ది. అండ్ మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్, ఫంక్షన్స్ అన్ని రివైజ్ చేయండి. 3 days టైం వచ్చింది, మళ్ళీ ఈరోజు చూడండి. ఇందులో పెద్దది పెట్టాను కదా టెక్స్ట్, మీకు ఒక్కసారి కాలేజ్ స్టార్ట్ అయితే ఇంకా అస్సలు ఖాళీ దొరకదు. పైథాన్ ఒక్కటే కాదు సబ్జెక్ట్, ఇంకా చాలా. అసలు పైథాన్ ఒక చిన్న పార్ట్ ఇంటర్వ్యూలో, టెక్నికల్ ఇంటర్వ్యూలో, సి, జావా, డిబిఎంఎస్, పైథాన్ అందులో ఒక పార్ట్. ఓకే, ఇంకా ఏవేవో అడుగుతుంటాడు. తర్వాత ఫస్ట్ రౌండ్ రీజనింగ్, అర్థమెటిక్, ఇంకా అవన్నీ ఉన్నాయి, అవి చదవాలి. ఇంగ్లీష్, రీజనింగ్, అర్థమెటిక్ చదవాలి, పైథాన్ చదవాలి, సి, జావా అవన్నీ రివైజ్ చేయాలి. అవి రివైజ్ చేయడం మళ్ళీ తర్వాత మనం పట్టుకోవాలి, కూర్చోవాలి. తర్వాత ఇంకేంటి, అకాడమిక్ స్టార్ట్ అయితే ఇంకా అస్సలు ఖాళీ దొరకదు. ఓకేనా? సో రివైజ్ చేయండి, ప్రతి మినిట్ యూటిలైజ్ చేసుకోండి. మీకు ఒకటి తెలుసా? ఒక్క నిమిషం, క్లాస్ అయిపోయింది. సరే, క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తానులే, అంటే తర్వాత పంపిస్తాను కదా. నా షెడ్యూల్ ఏంటి తెలుసా? రోజుకి 4 క్లాసులు చెప్తున్నా, అన్ని ఓసీ క్లాసులే, రూపాయి రాదు.
సో అంటే అనుకోవచ్చు నీకేం ఫీజులు వస్తున్నాయి ప్రైవేట్ కదా అందుకే చెప్తారు మీకే అనుకో టైంలో కూడా యాక్చువల్లీ నేను చేతులతోనే తింటా. కానీ ఈ మధ్య నేను ఫుడ్ కలిపేసి స్పూన్ పెట్టి ఇవ్వమంటున్నా. ఏంటి సిస్టమ్ ముందు కూర్చుంటున్నా అంతే. అంటే ఏంటి కొన్ని కొన్ని క్లాసులు నేను నేర్చుకోవాలి. డీజాంగో అని ఉంది కదా, డీజాంగో అని వెబ్ అప్లికేషన్ అడ్వాన్స్, అది అంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. అది ఆ క్లాస్ నేను నేర్చుకొని చెప్తున్నా. సో నోట్స్ ఓపెన్ చేస్తా, చూస్తూ ఉంటా, తింటూ ఉంటా. తర్వాత సిస్టమ్ ఆపినప్పుడు మొబైల్లో చూస్తా. తర్వాత ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. మీకు ఆల్రెడీ ఇవన్నీ ఇందులో ఓపెన్ చేసి ఉంటాయి ఇక్కడ. సో నేను నాకు వాళ్ళు అసైన్మెంట్ ఇచ్చారు ఇంటర్వ్యూలో, అవన్నీ చేసి చూస్తాను. ఇవన్నీ అంటే మల్టీ టాస్క్ అనమాట. ప్రతి నిమిషం ఇంపార్ట్ అయిపోయింది నాకు. నాకు అలాంటిది మీకు ఇంపార్టెంట్ కదా. మీరు ఫైనల్ ఇయర్స్, మీరు ఫస్ట్ ఇయర్స్ దానికి ఇంకా టైం ఉంది కాబట్టి మెల్లగా నేర్చుకోవచ్చు. మీకు టైం లేదు, ఈ లాక్డౌన్లోనే యూటిలైజ్ చేసుకోండి. ఓకే, కాలేజ్ లెవెల్లోనే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. సో ఈ ఇది కరోనా వచ్చింది కాబట్టి, కోవిడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు జాబ్లు వస్తాయో రావో తెలీదు. వచ్చినా టఫ్గా తీస్తారు, వస్తాయిలే బట్ వచ్చినా టఫ్గా తీస్తారు. సో మొత్తం నేర్చేసుకోండి. సి అంటే పర్ఫెక్ట్, జావా అంటే పర్ఫెక్ట్. అంటే మీ అకాడమిక్స్ వైజ్ ఎక్స్ట్రా అక్కర్లా. మీరు రెజ్యూమ్లో ఏం పెట్టారు అదే, మీ టాపిక్స్లోనే అవే. పైథాన్ పెట్టారు కాబట్టి ఇంక పర్ఫెక్ట్, అక్కడ తడబడకూడదు. చూడు మొన్న ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను తడబడిపోయాను. ఒక సెలెక్ట్ అయిపోయాను అనుకో, అదేంటది అంటే అంటే ఆ రౌండ్ మొత్తం కాదు. అంటే అక్కడ ఏం చెప్పాను కదా, స్ట్రింగ్ ఈమెయిల్ ఐడిలోని అట్ సింబల్ ముందు కావాలంటే నేను పర్లు పెడతాను, అట్ సింబల్ వస్తే తీస్తానని రోహినా చెప్పినట్టు చెప్పాను. నో, స్ప్లిట్ ఫంక్షన్ వాడాలి. తర్వాత లిస్ట్లోని డూప్లికేట్స్ ఎలా తేలి సెట్ అవి ఆ టైం గుర్తురాలా. ఎందుకంటే నేను ఎంత ప్రాక్టీస్ చేసినా నా మెమరీ వీక్, అంత షార్ప్ కాదు, అంత స్పాంటేనియస్ కాదు. టైం తీసుకుని ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే ఎంత కోడైనా రాస్తా, కానీ వెంటనే చెప్పలేను. సో మీరు నా టైప్ అయితే మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. సో టైం యూటిలైజ్ చేసుకుని ప్రతి మినిట్ ఇంపార్టెంటే. ఈ క్లాస్ రేపు కంటిన్యూ చేద్దాం. బట్ నేను చెప్పే ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఫంక్షన్స్ రివైజ్ చేయండి. ఇక్కడ నుండి ప్రతి టాపిక్ రివైజ్ చేసుకుని ఉండి నెక్స్ట్ వన్ చాలా టఫ్గా ఉంటాయి. ఓకే, గుడ్ నైట్.